పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజసాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 10 డేస్ ను కంప్లీట్ చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల పరంగా ఓపెనింగ్స్ కుమ్మేసిన తర్వాత నుండి ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన సినిమా పడుతూ లేస్తూ పరుగును కొనసాగిస్తూ 10వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 1,25,00,000 రేంజ్ లో షేర్ అందుకుంది. హిందీలో కొంచెం పుంజుకోవడంతో వరల్డ్ వైడ్ గా 1.86 కోట్ల రేంజ్ లో షేర్ ను 3.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించింది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 10 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 31.04 కోట్లు, సీడెడ్ లో 10.34 కోట్లు, వైజాగ్ లో 9.93 కోట్లు, ఈస్ట్ లో 7.84 కోట్లు, వెస్ట్ లో 5.47 కోట్లు, గుంటూరులో 5.28 కోట్లు, కృష్ణాలో 5.42 కోట్లు, నెల్లూరులో 3.47 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 78.79 కోట్ల దాకా షేర్ ను 116.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 8.55 కోట్లు, తమిళ అలాగే కేరళలో 1.65 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.75 కోట్ల వరకు షేర్ అందుకోగా ఓవర్సీస్ లో 16.95 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 118.69 కోట్ల దాకా షేర్ ను 200.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 209 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 57% వరకు రికవరీని సాధించగా మరో 90.31 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అది దాదాపు అసాధ్యమే కాబట్టి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక భారీ నష్టాలతో డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.